హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇదైతే మినపగుళ్ళు చేద్దాం అనుకుంటున్నానండి. అయితే ఇప్పుడు తక్కువ క్వాంటిటీ కాబట్టి ఇప్పుడైతే కేజీ మినపగుళ్ళకి ఎన్ని వస్తాయి, కేజీ ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాం మినపగుళ్ళు. ఫస్ట్ అయితే మినపగుళ్ళు మనం బాగా ఫ్రై చేసుకోవాలండి, రోస్టెడ్గా. మంచి స్మెల్ వస్తుంది, ప్లస్ కలర్ కూడా చేంజ్ అవ్వాలి మనకి. అప్పుడే బాగా వేగినట్టమాట, కొంచెం మాడిపోకుండా బాగా చూసుకోవాలి. నేనైతే ఒక పావు గ్లాసు బియ్యం తీసాను అనుకోండి, ఎక్కువ తీయలేదు. దీంట్లో ఫ్రై చేసుకోవాలి బాగా రోస్ట్. మనం ఎంత బాగా రోస్ట్ చేస్తే అంత బాగా క్రిస్పీగా వస్తాయి. హాయ్ ఫ్రెండ్స్, చూడండి మన బెల్లం సున్నటి పౌడర్ మనకి ఎంత అయింది, మిక్సీ కొట్టుకొని పౌడర్ అంతా నెయ్యి వేడి చేసుకొని పట్టుకెళ్ళిపోవచ్చు. ఫ్రెండ్స్ చూడండి, మరి మనం ఇలాగ నెయ్యి వేసుకుంటూ ఈ మాదిరి సున్నుండలు చేసుకొని ఒక్కొక్కటి సున్నుండలు పక్కన పెట్టుకుంటే 24-25